హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఎక్కడికి వెళ్తున్నాం మనము? సిటీయా? ఎందులో వెళ్తున్నావు? ట్రైన్లో వెళ్తున్నా. ఎక్సైటెడ్గా ఉన్నావా ట్రైన్లో వెళ్ళడము? హ్యాపీయా? ఇంతకుముందు ఎక్కినావు ట్రైన్? ఎక్కలే? ఇది ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎక్కినావు కదా నువ్వు ఒకసారి. అమ్మమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఎక్కినావు, తర్వాత ఒకసారి ఎక్కినావు. మళ్ళీ నువ్వు ఎక్కలేదా? మర్చిపోయినావా? నీకు ఏ కలర్ ట్రైన్ ఇష్టం నీకు? బ్లూ అండ్ పర్పుల్. ఓకే, ఎందుకండి అది టెంపుల్ అక్కడ ఏం చూడడానికి వెళ్తున్నావు చెప్పు? నువ్వు సిటీలో ఇట్లా ఇటు ఏం చూడడానికి వెళ్తావు? ట్రైన్స్. నెక్స్ట్ ఓకే. ఈ ట్రైన్ ఎట్లుంది? గుడ్. ఈ ట్రైన్ బాగుందా? ఓల్డ్ ట్రైన్ బాగుందా? ఓల్డ్ అండ్ దిస్ వన్ బాగుందా? అవునా? ఇంట్లో డిఫరెన్స్ ఏముంది? ఈ వ్లాగ్ వచ్చేసి అయితే క్రిస్మస్ డే రోజుది. ఇంకా ఆ రోజు అయితే మేమైతే సిటీకి అయితే వెళ్ళాము. అక్కడ అన్ని డెకరేషన్స్ అవన్నీ చూద్దాము. 1 ఇయర్ మధ్యలో వెళ్ళలేదు, అంతకు ముందు అయితే ఇయర్ వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు బాబు పెద్దగా అయినప్పటి నుంచి అసలు వెళ్ళలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఇయర్ అయితే వెళ్ళాము. సో ఈ ఇయర్ కూడా ఇంకా ట్రైన్లో వెళ్ళామన్నమాట. బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా ట్రైన్లో వెళ్తున్నాం అనగానే ఇంకా ఎక్స్ప్రెషన్ చూసారు కదా ఎలా ఉన్నది. మా బాబు అయితే ట్రైన్లో అనేసరికి ఫుల్ ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉండే అనమాట. ఎప్పుడు ఎట్లా కూడా కార్లోనే వెళ్తాము. సో మా బాబు ఇది ఎక్కడము థర్డ్ టైం అనుకుంటా, చిన్నగా ఉన్నప్పుడు ఎక్కాము. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎక్కడం కదా. సో ఇంకా తెలిసిన ఏజ్లో ఎక్కితే వాళ్ళకు కూడా ఎప్పటికీ మెమొరీలాగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ట్రైన్లో అయితే వెళ్ళాము. ఇంకా ఆ రోజు కూడా ఫ్రీగా ఉండే. ఇక్కడ న్యూ ఇయర్కి అలాగే క్రిస్మస్ డే రోజు కూడా ఫ్రీగా ఉంటుంది ట్రైను. లోకల్లో అయితే ట్రామ్స్ అయితే ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది. లోకల్లో సిటీని మొత్తం తిరగడానికి అయితే ఫస్ట్ అయితే మేము ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు వీలైన ఎక్కినాము. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్టాప్కి చేంజ్ అవ్వాలి అంటే మళ్ళీ మెట్రోలో వెళ్ళామన్నమాట. మేమైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయినాము. పిల్లలకి వెళ్తున్నప్పుడు కొంచెం సిటీ వ్యూ కూడా చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాం ఇంటి నుంచి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫెడరేషన్ స్క్వేర్లో అయితే క్రిస్మస్ ట్రీ అనమాట. ఇది క్యాండీ కేన్స్తోని మళ్ళీ ఇంకా జింగిల్ బెల్స్, లైటింగ్ ఇవన్నీ అయితే చాలా బాగుంటుంది. చాలా పెద్దగా ఉంటుంది ట్రీ కూడా. సో ఇది నవంబర్ ఎండ్లో పెట్టేస్తారు. మళ్ళీ డిసెంబర్ 25th వరకే ఉంటుంది. డిసెంబర్ 25th తర్వాత దీన్ని అయితే తీసేస్తారు. ఇది మొత్తం ఇక్కడ ఏమీ ఉండదు, నార్మల్గా ఉండిపోతుంది అనమాట. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఫొటోస్ దిగడానికైనా దేనికైనా చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ కూడా. ఇంకా మా బాబు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉండే. అవుట్ సైడ్ వచ్చినాం కదా ఇంకా మళ్ళీ. సో అక్కడ అన్ని స్టెప్స్ దిగుతా కిందికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి రావడము. సో ఇంకా పిల్లలతో కొన్ని పిక్చర్స్, మేము కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడ పిక్చర్స్ తీసేసుకొని మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ మొత్తం వేరే డెకరేషన్స్ కూడా చూద్దాము అని చెప్పేసి అయితే. నైట్ అయితే మాత్రం మంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది. లైటింగ్తోనైతే అన్ని డెకరేషన్ అలా చేస్తారు ఇక్కడ. ఇంకా సిటీలో అయితే ఈ స్ట్రీట్లో చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా మొత్తం క్రిస్మస్ డెకరేషన్సే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఫోటో బూత్లా కొన్ని అని చెప్పేసి కొన్ని క్రిస్మస్ ట్రీలు పెట్టేసి ఇలా డెకరేషన్ చేయడము. కొన్ని ప్లేస్లలో అయితే శాంతా లాగా పెట్టేసి, శాంతా కోసం చైర్ పెట్టేసి అలా చేయడము డెకరేషన్స్. ఇంకా ఇక్కడ మీరు కూడా చూసేయండి, మొత్తం సిటీ వ్యూ అన్నమాట ఇది. ఇక్కడ ఫ్లిండర్ స్ట్రీట్ నుంచి మొత్తం మేము వెళ్ళే దారి అన్నమాట ఇక్కడ ఇది. వెదర్ ఏమో చూడడానికి వేడిగా ఉన్నట్టు
అన్నట్టుగా అనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మాకైతే ఫుల్ గాలి అసలు చల్లగా ఉంది. ఇక్కడేమో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అసలు సమ్మర్ స్టార్ట్ అయిన ఫీలింగే లేదనమాట. ఎవరు చూసినా కూడా జాకెట్స్ వేసుకొని వచ్చినారు ఇక్కడ చాలా వరకైతే. ఈ వెదర్ అయితే అలా ఉంది. అసలు వింటరా లేదంటే సమ్మరా అన్న ఫీలింగ్ లాగా ఉందన్నమాట ఇదైతే. సో, వింటర్‌లో అయితే ఎలాగా ఉంటుందో వెదరు ఇప్పుడు కూడా సేమ్ అదేలాగా ఉంది. మేము కూడా అసలు జాకెట్స్ ఏసుకొని అయితే ఎళ్ళాము. ఇంటి నుంచి ఎళ్ళేటప్పుడు ఓకే. వద్దులే అని చెప్పేసి అనుకున్నాము ఫస్టు. బట్ సిటీలో అయితే ఫుల్ చల్లగా ఉంది ఇంకా. క్రిస్మస్ టైంలో అయితే ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా క్రిస్మస్ రిలేటెడ్ థింగ్సే ఉంటాయన్నమాట. మొత్తం ఫెస్టివల్ వైబ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడ షాపింగ్ సెంటర్స్‌లోకి వెళ్ళినా కూడా మొత్తం అన్నీ పైన కూడా మొత్తం క్రిస్మస్ రిలేటెడ్ థింగ్స్‌తో డెకరేట్ చేయడము, ఇంకా అలాగే క్రిస్మస్ ట్రీలు, శాంతా బూత్‌లు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫోటో బూత్ లాగా. సో, మనం శాంతాతో ఫోటోస్ తీసుకోవడం అలాంటివి కూడా బావుంటుంది. సో, మేము వేరే దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నాము అలాంటి ఫోటోస్ కూడా. ఇంకా మా దగ్గర కూడా అలాంటి ఫోటోస్ కూడా ఉన్నాయి. ఇంక ఈ మధ్య అయితే వెళ్ళట్లేదు, తీసుకోవట్లేదు. ఇంకా ఇక్కడ చూస్తుంటే కూడా ఎంత బావుంది అంతే కదా! మొత్తము ఫ్లవర్స్‌తోని అంత డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌లో క్రిస్మస్ వైబ్ లాగా మొత్తము ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో చూడండి ఎంత బావున్నాయో ఫ్లవర్స్ అయితే. ఆ ఫ్లవర్స్ కూడా కొంచెం వెల్వెట్ టెక్స్చర్ లాగా అనిపించింది నాకైతే చూడడానికి టచ్ చేస్తా ఉంటే. ఇంకా మా బాబు కూడా లీఫ్‌ని అయితే టచ్ చేస్తా ఉండే ఊరికూరికే. ఇంకా టచ్ చేస్తా ఉండు. మేము కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ. నేను తీసుకున్నాక మా పిల్లలు కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అటు ఇటు తిరిగాము. ఇంకా ఫెడరేషన్ స్క్వేర్‌లో కాసేపు తిరిగి తర్వాత ట్రామ్‌లో అయితే ఇంకా క్రౌన్ ఏరియాకైతే వెళ్ళాము. ఇక్కడ ఎలాగో రివర్ షో ఉంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ లేజర్ లైటింగ్‌ది అయితే ఉంది కదా! సో, దానికైతే వెళ్ళాము. సో, మేమైతే ఒక మోర్ దెన్ 1½ అవర్ అయితే వెయిట్ చేసినాము. డార్క్ అయ్యేంత వరకు ఇక్కడ లైట్స్ అయితే వేయట్లేదు. సో, ఆఫ్టర్ 9 తర్వాతనే స్టార్ట్ చేశారన్నమాట దీన్ని. బిఫోర్ వ్యూ అయితే ఇలా ఉంది. 8:00 టైంలో మేమందరం అయితే ఇక్కడ కూర్చున్నాము. చాలామంది వెయిట్ చేస్తూ ఉండి ఈ లైటింగ్ కోసం అయితే. అంతా ఇంకా మేము వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చాలామంది జనాలైతే వచ్చినారు. ఇంకా మళ్ళీ మేము బ్యాక్ వచ్చే టైంకి కూడా ఇంకా జనాలైతే వస్తూ ఉన్నారు. బిఫోర్ అయితే 3 మినిట్సే ఉండే ఈ షో అనేది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా అయిపోయింది. యెస్టర్‌డే వీడియో పెట్టాను కదా! ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే కూడా చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది. మోర్ దాన్ 15 మినిట్స్ అలా పెట్టాను. ఇంకా దానికంటే ఎక్కువగానే జరిగింది ఈ షో అయితే. ఇంకా ఇక్కడ బోట్‌లో కూడా కొంతమంది జనాలు వేరే రూట్‌కెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసినారనమాట. ఫస్ట్ ఇటు నుంచి వెళ్ళినారు. మళ్ళీ బ్యాక్ వచ్చేసినారు. అది వచ్చే లోపల ఇంకా లైట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే నార్మల్‌గా ఉండే కదా! సో, తర్వాత అయితే ఇంకా లైట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇది లైట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ షో అనేది స్టార్ట్ చేసినారు. సో, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా విండుకైతే వాటర్ అయితే మా వైకి కూడా వచ్చి పడ్డాయి అన్నమాట వాటరు. సో, ఇంకా తీస్తున్నంతసేపు ఎంత పిల్లలు కూడా ఫుల్ హ్యాపీగా ఉండి ఎంత బాగుంది అని చెప్పేసి. పిల్లలు ఇంకా కొన్నిసార్లు అయితే ఇంకా లాస్ట్ టైం లాగానే ఉంది కదా అని చెప్పేసి కూడా అన్నారు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మెల్బోర్న్‌లో అయితే క్రిస్మస్ వ్యూ అయితే ఇలా అయితే లైటింగ్స్‌తోని ఇలా అయితే బాగుంది. మీకెలా అనిపించింది ఈ వ్యూ అనేది చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు కూడా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్‌ని ఏంటి కామెంట్ చేయండి. ఇక్కడితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఇంకా వీడియోస్ చూస్తూ ఎవరికైనా నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా! సో, దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి. ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, మీకు వీడియో నచ్చితే కూడా ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.